నేనైతే ఇంకా నా ఆఖరి ఊపిరినంత వరకు ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాను గోవిందా. మంగమ్మ గోవిందా దర్శనం అయిపోయాక స్టేషన్ వెళ్ళిపోయాం గోవిందా. మా ట్రైన్ ఎక్కేసాం. ఇంకా రాత్రికి టిఫిన్ కట్టించుకొని ట్రైన్ లో తినేసాం గోవిందా. ఇంకా టిఫిన్ తినేసి పడుకుపోయాను గోవిందా. నిద్ర అయితే చాలా బాగా పట్టింది గోవిందా. రాత్రి పడుకుంటే ఇప్పుడు వచ్చి నాకు తెలివి రాలేదు, అంత బాగా పట్టింది నిద్ర. ఇంకా కాసేపట్లో మా ఇంటికి మేము చేరుకుంటున్నాం గోవిందా. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మాటల్లోనే మా ఊరు వచ్చింది గోవిందా. ఇంకా ట్రైన్ దిగేసాం గోవిందా. అక్కడ బోర్డు కనబడుతుంది కదా గోవిందా, అదే మా ఊరు అనకాపల్లి. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను గోవిందా. కరెక్ట్ గా 4 రోజులు పడింది గోవిందా. మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా మా డాగ్స్ రియాక్షన్ చూడండి గోవిందా, ఎంత ఆనందపడిపోతున్నాయి అవైతే. ఇంకా 4 రోజుల తర్వాత వాటికి కనిపించేసరికి వాటి ప్రేమ చూడండి గోవిందా ఎలా చూపిస్తుందో నా మీద. ఆ ప్రేమను తట్టుకోలేకపోయాను నేనైతే, అంతలా చూపించాను నా మీద ప్రేమ. ఇంక మా వాడు ఆనందం చూడండి గోవిందా. నా చెయ్యి ఇచ్చానంటే వాడికి మరి ఏం చేసుకుంటాడో తెలియదు గాని వాటికి అయితే అదే ఆనందం లేండి. కానీ డాగ్స్ కి ఉన్నంత లాయల్టీ కదా ఎవరికి ఉండదు గోవిందా, అంత లాయల్టీగా ఉంటాయి అవి. మనం వాటికి ఒక పూట భోజనం పెడితే ఆ జీవితకాలం మనకు కాపలా కాస్తూనే ఉంటాయి గోవిందా అవి. మా డాగ్స్ నేమ్ చెప్పలేదు కదా, ఈ బ్లాక్ అండ్ వైట్ దాని పేరు భైరవ, ఈ కాపర్ అండ్ వైట్ దాని పేరు జీజీ. అలాగే మీ దగ్గర డాగ్ ఉంటే మీ డాగ్ నేమ్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా నేను పూజకి రెడీ అయిపోయాను గోవిందా. ఇంకా నేను తిరుపతి నుంచి ఒక ముడుపు తెచ్చుకున్నాను కదా గోవిందా. ఆ ముడుపు బియ్యంతో పరవన్నం చేసి దేవుడికి దగ్గర పెట్టి తర్వాత అందరికి పంచడమే గోవిందా. ఇంకా ఆ బియ్యంతో మా అమ్మ పరవన్నం చేస్తుంది గోవిందా. ఇంకా నేనైతే ఆ స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవడం జరిగింది గోవిందా. ఎందుకంటే నన్ను మా పాదయాత్ర బృందాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరింటికి వాళ్ళని చాలా క్షేమంగా చేర్చారు వెంకన్న బాబు. ఇంకా నేను ఆ వెంకటేశ్వర స్వామికి ఒత్తేసుకున్నాను గోవిందా. నేనైతే ఇంకా నా ఆఖరి ఊపిరినంత వరకు ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాను గోవిందా. నేను తిరుపతి నుంచి తెచ్చిన లడ్డులు కూడా స్వామి ముందు పెట్టాను గోవిందా. ఇంకా అలా నైవేద్యాలు అన్ని పెట్టేసి పూజ కూడా ముగించాం గోవిందా. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాను గోవిందా. ఇంకా నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీటిని చూడండి గోవిందా నా దగ్గర ఉంటాయంట. అవి కూడా నా పక్కన పడుకుంటే అంట గోవిందా. ఇంకేం చేయలేక నేనే అడ్జస్ట్ అయిపోయి వాటిని పక్కనకి జరిపి నేనే పడుకోపోయాను గోవిందా అక్కడ. ఇంకంతే గోవిందా, ఈ రోజు అయితే ఇలా ముగిసింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం గోవిందా. థ్యాంక్ యూ.